ఫిగర్స్ ఇచ్చాను ఇలా చూడండి. ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, రాంబస్ మీకు తెలుసు కదా. ట్రెపీజియం అంటే ఏందో తెలుసు, ప్యారలలోగ్రామ్ అంటే ఏందో తెలుసు, రాంబస్ అంటే ఏందో తెలుసు, వాటి వైశాల్యాలు ఎలా కనుక్కోవాలని కూడా చెప్పాను. ఇంకొకసారి చెప్తున్నా వినండి. ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఇస్ ఈక్వల్ టు ఆఫ్ ఏ ప్లస్ బి హెచ్. ఏ ప్లస్ బి అంటే ఈ సమాంతర భుజాలని ఏబీలు అంటాం. ఈ రెండు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. ట్రెపీజియంలో ఒక పెయిర్ మాత్రమే సమాంతరంగా ఉంటుంది, మిగిలినవి వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. ఈ రెండు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దాన్ని హైట్ అంటాం. అర్థమైందా? ఏరియా ఇస్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ వేస్తే ఏరియా వస్తుంది. ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం అది. ప్యారలలోగ్రామ్, ప్యారలలోగ్రామ్ అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఈ రెండు సమాంతరంగా ఉంటాయి, ఈ రెండు సమాంతరంగా ఉంటాయి. ఈ ప్యారలలోగ్రామ్కి వచ్చేపాటికి వైశాల్యం సూత్రం ఏంటంటే బి ఇంటూ హెచ్. ఏ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. అంతేనా? బి ఇంటూ హెచ్. నెక్స్ట్ రాంబస్. రాంబస్కి వచ్చేపాటికి 4 భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఉదాహరణ దీని ఏరియా సూత్రం ఏంటంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. D1 D2 అనేవి కర్ణాలు, హైపోటెన్యూస్ అంటాం, కర్ణం. వీటిని కర్ణాలు అంటాం అనమాట. వీటికి సపరేట్గా ఏరియాలు కనుక్కోవాలంట. ఇక్కడ మనకి లెక్కలో ఏం చేశాడంటే ట్రెపీజియం యొక్క వైశాల్యం కనుక్కోమని చెప్పి 4 భుజాల కొలతలు ఇచ్చాడు. 4 భుజాల కొలతలు ఇచ్చినప్పుడు యాక్చువల్గా ట్రెపీజియం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఇజ్ ఈక్వల్ సూత్రం ఏంది? హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఏబీలు అంటే ఇది అనుకోండి, ఏ ఇది, బి ఇది. హెచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న హైట్ తెలియాలి. అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి హైట్ తెలియాలి. ఈ హైట్ మనకి హెచ్ అనేది మనకు తెలియదు, మనకి లెక్కలో ఇలా. కానీ హెచ్ కనుక్కోవడానికి మనకు ప్రాసెస్ ఏదన్నా ఉందా? ఎలా కనుక్కోగలము అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ రెండు సమాంతరం ఉంటాయి. అట్లానే ఇప్పుడు సిఏ అనేది ఉంది కదా, దీనికి సమాంతర రేఖ ఒకటి డి నుంచి గీసుకోవాలి. సమాంతరంగా ఉండేటువంటి ఒక లైను డి నుంచి గీయాలి. చూడండి, సిఏ సమాంతర రేఖలు గీయటం తెలుసు కదా, సమాంతరంగా ఉండాలి. అంటే దీనికి సమాంతరంగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? అది అప్రాక్సిమేట్గా ఇలా ఉంటుంది. దీనికి సమాంతర రేఖ తీసుకోవాలి. ఇప్పుడు ఇది 20 అయితే ఇక్కడ ఇది కూడా 20 అయింది, అవునా? ఇది ఇక్కడ 26 ఉంది కదా, ఇక్కడ ఇది 26 అయింది. ఇక్కడ త్రిభుజంలో ఈ 15లోంచి 20 తీసేస్తే ఎంత వచ్చింది? 30 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ABCDE అనుకుందాం దీన్ని. ఇక్కడ EBC కూడా ఎంత వచ్చింది? 50 మైనస్ 20. 50 మైనస్ 20 అంటే ఎంత? 30. ఈక్వల్ 20. అంటే ఇక్కడ ఒక త్రిభుజం వచ్చింది. త్రిభుజాన్ని సపరేట్గా చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక త్రిభుజం వచ్చింది. ఇది ఎంత ఉంది? ఇది 30. ఇది ఎంత ఉంది? 26. ఈ పక్కన ఎంత ఉంది? 28. సరే, దీన్నే ఏబీసీ అనుకుందాం. ఏబీసీ త్రిభుజము 3 భుజాలు వచ్చినాయి. 3 భుజాలు వచ్చినప్పుడు మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోండి, ఎంత వచ్చిందో చెప్పండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను.